అసలు ఈ యూబీ బీర్ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ సుమారుగా 60, 69% అంటే ఆల్మోస్ట్ 70%. ఆల్మోస్ట్ 70% మార్కెట్ షేర్ ఉంది. అంటే ప్రజలకు అలవాటైంది కాబట్టి ఇంకో మాట చెప్పాలంటే ఇంగ్లీష్ అంటే మోనోపలి అంటాం. తెలుగులో చెప్పాలంటే గుత్తాధిపత్యం అంటాం. సో, ఈ విధంగా రేట్లు పెంచమని డిమాండ్ చేస్తా ఉన్నారు. దీనికి ప్రభుత్వం వాళ్ళు అడిగిన ప్రకారం చెయ్యని కారణంగా ఈ యొక్క బీర్‌ను సప్లైని బంద్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది ఎట్లాగో కమిటీ పరిధిలో ఉంది కాబట్టి, ఆ కమిటీ రిపోర్ట్ రాగానే ఏం చేయాలనేది ప్రభుత్వం పైన భారం పడకుండా వాళ్ళు అడిగిన ప్రకారం కాకుండా చేసే కార్యక్రమం చేయడం జరుగుతది. రెండవది వాళ్ళు చూయించినటువంటి దానిలో ఎందుకు బంద్ చేస్తామనే దానిలో వాళ్ళు చూయించినటువంటిది ఏంటంటే, మాకు బిల్స్ రావటం లేదని, తక్కువొచ్చినాయని. దీనికి సంబంధించి కూడా వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కంపెనీకి పేమెంట్ చేసినటువంటి బిల్లు అంటే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి డిసెంబర్ 7, 2023 నుంచి నిన్నటి దాకా రూ. 11,30,99,00,000 పేమెంట్ చేయడం జరిగింది. పాత డ్యూస్ అంటే గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఒక్క కంపెనీకే అంటే 7 డిసెంబర్ 2023 వరకే రూ. 407,34,00,000 బకాయి ఉండింది. అంటే మేము రెగ్యులర్‌గా సప్లై చేసేదానికి రెగ్యులర్ సప్లై పేమెంట్ చేస్తా ఉన్నాం. గతంలో ఉన్న బాకీలకు కూడా రెగ్యులర్‌గా కొంత పర్సెంట్ అనేది వాళ్ళకు పేమెంట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అంటే గత ప్రభుత్వం పెట్టిన బాకీలు కూడా ఇందులో ఉన్నాయి చాలా పెండింగ్. రెండవదేంటంటే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మీకందరికీ తెలుసు. నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం 8,00,000,00,00,000 సుమారుగా విద్యుత్తు, గవర్నమెంట్ 2 కలిపి బాకీలు 8,00,000,00,000 బకాయిలు పెట్టి, అప్పులు చేసి, నెలకు 6,000,00,00,000 వడ్డీ కడుతూ, మళ్ళీ 40,000,00,000 బకాయిలు పెండింగ్ పెట్టిపోయారు. అంటే బిల్లులు పెండింగ్ పెట్టినారు. దానిలో ఇది కూడా ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా సుమారుగా 2,500,00,00,000 పైచిలుకు గత ప్రభుత్వంలో బకాయి పెట్టిపోయింది. అంటే ఒక్కొక్కటిగా తీసుకుంటూ వచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నాం.